హాయ్ గైస్, వెల్కమ్ టు డిఎస్ఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము 2 పాయింటర్ టెక్నిక్ ప్రాబ్లం వ్యాలిడ్ ప్యాలిండ్రోమ్ అనే ప్రాబ్లం చూద్దాం. దిస్ ఈస్ డే 2 ఇన్ డిఎస్ఎస్ సిరీస్. ప్రాబ్లం వచ్చేసి వ్యాలిడ్ ప్యాలిండ్రోమ్. ఈ ప్రాబ్లం మనం ప్రీవియస్ వీడియోలో వితౌట్ 2 పాయింటర్ టెక్నిక్ చూసాము. ఇప్పుడు ఫ్యూ చేంజెస్ చేసి మనం 2 పాయింటర్ టెక్నిక్ ఎలా చేయొచ్చో చూద్దాం. ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి ఒక స్ట్రింగ్ ఇస్తాడు, మనం అది ప్యాలిండ్రోమ్గా చెప్పాలి ఓన్లీ ఇఫ్ ఆఫ్టర్ కన్వర్టింగ్ ఆల్ అప్పర్ కేస్ టు లోవర్ కేస్ అండ్ రిమూవింగ్ ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. సో దానికి అర్థమైందంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ స్టేట్మెంట్స్. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విత్ ఎగ్జాంపుల్. యాక్చువల్గా మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు సపోజ్ ఇలా, అండ్ ఈ స్ట్రింగ్లో ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ లైక్ కర్లీ బ్రేసెస్ కానీ, యాంపర్సెంట్ కానీ, సెమికోలన్ కానీ, కోలన్ కానీ, ఏవైనా నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అవి రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసినాక ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి రైట్, లైక్ ఒక నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ రిమూవ్ చేసినాక ఇవి అండ్ ఇది రిమూవ్ చేసినాక మనకి ఈవెన్చువల్గా ఇలా వస్తుంది రైట్ స్ట్రింగ్. దీన్ని మళ్ళీ లోవర్ కేస్లకు కన్వర్ట్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ప్రకారం CARRAC అవుతుంది, అండ్ ఇది ప్యాలిండ్రోమ్ కదా చెక్ చేయాలి రైట్. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంది, రిమూవ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అదొకటి చేయాలి, అండ్ కన్వర్ట్ అప్పర్ కేస్ టు లోవర్ కేస్, అండ్ దెన్ ఫైండ్ ప్యాలిండ్రోమ్ ఆర్ చెక్ ప్యాలిండ్రోమ్. సో ఇవి మనం చేయాలి రైట్ ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ప్రకారం, అండ్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇఫ్ ఇట్ ఇస్ అ ప్యాలిండ్రోమ్. ఫైనల్గా మనకు వచ్చే స్ట్రింగ్ అప్పర్ టు లోవర్ కేస్ కన్వర్ట్ చేసినాక వచ్చే స్ట్రింగ్ ప్యాలిండ్రోమ్ కదని చెక్ చేయాలి. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా వితౌట్ 2 పాయింటర్ టెక్నిక్ ఎలా సాల్వ్ చేసామంటే, ఫస్ట్ ఇచ్చిన స్ట్రింగ్ తీసుకుందాం, అండ్ ఈ స్ట్రింగ్ని 0 to n వరకు ట్రావర్స్ అయినాం, అంటే దాని లెంత్ వరకు ట్రావర్స్ అయినాం. ఈచ్ క్యారెక్టర్ మనము ఆల్ఫా న్యూమరిక్ కదా చెక్ చేసుకున్నాం రైట్. ఒకవేళ ఆల్ఫా న్యూమరిక్ అయితే ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే మనము ఆ క్యారెక్టర్ని కన్సిడర్ చేయొద్దు కాబట్టి మనము ఏం చేయట్లేదు, బికాస్ ఎల్స్ బ్లాక్ కూడా లేదు రైట్. అండ్ ఒకవేళ ఆల్ఫా న్యూమరిక్ అయితే మనము ఏం చెక్ చేయాలి, అది అప్పర్ కేసా కదా అని చెక్ చేయాలి. అప్పర్ కేస్ అయితే లోవర్ కేస్ లెక్క కన్వర్ట్ చేయాలి, అప్పర్ కేస్ కాకపోతే ఏం కన్వర్ట్ చేయొద్దు. దాన్ని ఏదో న్యూమరిక్ ఉన్నా లోవర్ కేస్ ఉన్నా మనం ఏం కన్వర్ట్ చేయొద్దు. సో ఈ కండిషన్స్ చెక్ చేస్తున్నాం. చెక్ చేసుకుంటా మనము ఒక ట్రాన్స్ఫార్మ్డ్ స్ట్రింగ్లోకి అపెండ్ చేస్తున్నాం. సో ఏదైతే మనం ఇక్కడ స్టెప్స్ రాసామో, రిమూవ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ అండ్ కన్వర్ట్ టు లోవర్ కేస్, అవి ఒకటేసారి ఈ స్టేట్మెంట్ అవి ఒకేసారి ఈ ఇఫ్ బ్లాక్ అనేది చూసేసుకుంటుంది అనమాట రైట్. ఈ ఇఫ్ బ్లాక్ అనేది చూసేసుకుంటుంది, అండ్ ఈవెన్చువల్గా మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్ వస్తుంది విచ్ ఈస్ స్టెప్ 2. స్టెప్ 2 అయిపోయాక వచ్చే స్ట్రింగ్ని ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్ అనుకున్నాం, అండ్ ఆ ట్రాన్స్ఫార్మర్ స్ట్రింగ్ని మనం రివర్స్ చేస్తున్నాం రైట్. ఇది రివర్స్ చేసి మనము అది ప్యాలిండ్రోమ్ కదా చెక్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్స్ వాడాము కన్వర్ట్ టు లోవర్ కేస్ చేయడానికి, అప్పర్ కేస్ చేయడానికి, ఆర్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ చెక్ చేయడానికి. సో ఇది నార్మల్గా వితౌట్ 2 పాయింటర్. యాక్చువల్గా 2 పాయింటర్ ఎలా ఫిట్టింగ్ చేయొచ్చు దీనిలోకి అనేది చూద్దాం. సో విత్ 2 పాయింటర్ చూద్దాం. అసలు 2 పాయింటర్ ఎలా తీసుకురావచ్చు అనేది ప్రాబ్లమ్ని చూస్తే, సపోజ్ ఒక నార్మల్ స్ట్రింగ్ చూద్దాం, CARRAC రైట్. ఇప్పుడు ఇది ప్యాలిండ్రోమ్ కదా చెక్ చేయడం మనం ఏం చేస్తాం, దీన్ని రివర్స్ చేస్తాం రైట్. మళ్ళీ రివర్స్ చేస్తే CARRAC అవుతుంది రైట్. ఇప్పుడు ఇది మనము 1 by 1 ఈచ్ క్యారెక్టర్ కంపేర్ చేసుకుంటే మూవ్ చేస్తాం రైట్. ఇది ఈక్వల్ అయితే నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం రైట్, ఇది ఈక్వల్ అయితే నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం. ఇలా కాకుండా మనం దీన్ని మన ప్యాలిండ్రోమ్ కనుక్కునే విధానాన్ని ఎలా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి లాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్కి ఎగ్జాక్ట్గా రివర్స్ ఉంటాయి. అది ప్యాటర్న్ అనమాట ప్యాలిండ్రోమ్ది. ఈ ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ లాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ వీటితోటి మనము కంప్లీట్గా ట్రావర్స్ చేయకుండా ప్యాలిండ్రోమ్ కనుక్కోవచ్చా అని చూస్తే, ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం, RAC అవుతుంది రైట్. దీన్ని రివర్స్ చేస్తే, సో మనము యూజింగ్ 2 పాయింటర్స్ ఫస్ట్కి లాస్ట్కి పాయింట్ అయ్యి ఒక్కొక్క దాన్ని సైమల్టేనియస్గా మూవ్ చేసుకుంటే మనం అది ప్యాలిండ్రోమ్ కదా చెక్ చేయొచ్చు. ఎలా అంటే, సపోజ్ నేను ఇక్కడ పాయింట్ అవుతా, అండ్ సేమ్ క్యారెక్టర్ మనకి లాస్ట్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ అవుతా. ఇది స్టార్ట్ పాయింటర్ అండ్ ఇది వచ్చేసి ఎండ్ పాయింటర్. ఈ స్టార్ట్ పాయింటర్ ఎండ్ పాయింటర్ ఈక్వల్ అయితే నెక్స్ట్ క్యారెక్టర్స్కి మూవ్ చేసుకుంటా. స్టార్ట్ అయితే ప్లస్ చేసుకుంటా, ఎండ్ అయితే మైనస్ చేసుకోవాలి. సో అట్లా కంపేర్ చేసుకోవాలి. అవి ఈక్వల్ అయితే నెక్స్ట్ క్యారెక్టర్స్కి మూవ్ చేయాలి. సో ఏ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ క్యారెక్టర్స్ మూవ్ అవుతా. ఓకే, ఇవి కూడా ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు రెండు ఓవర్లాప్ అవుతుంది. అంటే ఎండ్ ఈడికి వస్తుంది అండ్ స్టార్ట్ వచ్చేసి ఈడికి వస్తుంది రైట్. ఎండ్ ఈడ స్టార్ట్ ఈడ.
సో మనకి మన ఇంట్యూషన్ ప్రకారం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఫస్ట్ క్యారెక్టర్స్, లాస్ట్ క్యారెక్టర్స్ రివర్స్ ఉన్నప్పుడు ఈక్వల్ అవుతాయో అదే పాలిండ్రోమ్, రైట్? సో ఆల్రెడీ మనము ఫస్ట్ హాఫ్, లాస్ట్ హాఫ్ ట్రావర్స్ అయిపోయి ఓవర్లాప్ అయిపోయినాం. సో దానికి అర్థం ఏంటంటే అవి ఈక్వల్ అని అర్థం. సో మనం రిటర్న్ పాలిండ్రోమ్ అని చేయొచ్చు, రైట్? ఇది ఈవెన్ లెంత్ స్ట్రింగ్లో ఒకవేళ ఆడ్ లెంత్ ఉందనుకోండి, CARSRAC, దెన్ మనకి మిడిల్ ఎలిమెంట్ తీసేసి ఏవైతే రిమైనింగ్ ఫస్ట్ హాఫ్, లాస్ట్ హాఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో, ఫస్ట్ హాఫ్ ఎగ్జాక్ట్గా రివర్స్ ఆఫ్ లాస్ట్ హాఫ్ ఉంటుంది. ఆడ్ లెంత్లో ఓన్లీ థింగ్ ఏంటంటే మిడిల్ క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. లైక్ ఇగ్నోర్ ఇన్ ద సెన్స్, మనం ఫస్ట్కి పాయింట్ అవుదాం, లాస్ట్కి పాయింట్ అవుదాం, ఎండ్ పాయింటర్ లాస్ట్కి, స్టార్ట్ పాయింటర్ ఫస్ట్కి, అండ్ రెండు ఈక్వల్ ఉంటే సైమల్టేనియస్గా మూవ్ చేసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే రెండు ఒకటేసారి మూవ్ చేయాలి. ఒకటి మూవ్ చేసినాక మళ్ళీ కంపారిజన్ ఇంకోటి మూవ్ చేయడానికి ఉండదు, బికాజ్ అది పాలిండ్రోమ్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈక్వల్ కాబట్టి ఇంక్రిమెంట్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఇది కూడా ఈక్వల్ కాబట్టి ఇంక్రిమెంట్ చేసుకోవాలి, వీడికి వస్తుంది. సో రెండు ఈక్వల్ కాబట్టి రెండు ఒకటే ఎలిమెంట్కి పాయింట్ అవుతుంది, రైట్? ఒకటే ఎలిమెంట్ పాయింట్ అయినా పర్లేదు, రెండు కంపారిజన్ చేసుకోవచ్చు బికాస్ రెండు ఈక్వల్ కాబట్టి. అండ్ ఇది కంపారిజన్ అయిపోయినాక ఎండ్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, స్టార్ట్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, విచ్ ఈజ్ ఓవర్లాప్డ్, రైట్? సో ఈవెన్ ఆడ్ కేసులో కానీ ఈవెన్ కేసులో కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ ఓవర్లాప్ అయినప్పుడు అది పాలిండ్రోమ్ అని చెప్పవచ్చు. ఈ ఓవర్లాప్ కాకుండా ఏదైనా మిడిల్లో క్యారెక్టర్స్ నాట్ ఈక్వల్ అయితే అది మనం నాట్ పాలిండ్రోమ్ అని చెప్పవచ్చు. సో దీనికి శాంపుల్గా ప్రోగ్రామ్ ఎట్లా రాయొచ్చు అంటే, స్టార్ట్ 0కి పాయింట్ చేసుకోవాలి, ఎండ్ వచ్చేసి లెంత్ -1, రైట్? అండ్ వైల్లో స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ వరకు మూవ్ అవ్వాలి. క్యార్ ఇది స్టార్ట్ క్యార్, ఇది ఎండ్ క్యార్. ఇప్పుడు ఈ స్టార్ట్ క్యార్, ఎండ్ క్యార్ మనకి స్ట్రింగ్ నుంచి వస్తుంది, క్యార్ యాట్ స్టార్ట్ అండ్ s.char at end. సో మనకి టూ క్యారెక్టర్స్ వచ్చినాయి. అండ్ ఇఫ్ ఈ రెండు ఈక్వల్ కాకపోతే, నాట్ ఈక్వల్, ఎండ్ క్యార్ కాకపోతే రిటర్న్ చేసేయాలి ఫాల్స్. లేకపోతే మనం ఏం చేయాలంటే రెండు ఒకటేసారి మూవ్ చేయాలి కాబట్టి స్టార్ట్ పాయింటర్ ++ ఎండ్ పాయింటర్ -— చేయాలి, రైట్? ఇది అండ్ వైల్ లూప్ ఎగ్జిట్ అయిపోయిందంటే దానికి అర్థమైందంటే 2 పాయింటర్స్ క్రాస్ ఓవర్ అయినాయని, కాబట్టి ట్రూ రిటర్న్ చేయాలి. సో ఇది మనకి పాలిండ్రోమ్ కనుక్కునే అల్గోరిథం ఆర్ కోడ్. సో ఇక్కడ మనము ఈ పాలిండ్రోమ్ కనుక్కోవడానికి 2 పాయింటర్ యూజ్ చేయడం వల్ల ఓన్లీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని రిమూవ్ చేయగలుగుతాం. బట్ మనము ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్డ్ స్ట్రింగ్ అనేది ఫామ్ చేస్తున్నాం, అంటే కొత్త స్ట్రింగ్లో ఏముంటాయి, నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ ఎలిమినేట్ చేస్తున్నాం అండ్ అప్పర్ టు లోయర్ కేస్ కన్వర్ట్ చేస్తున్నాం. సో సపరేట్గా ఇంకో ఫర్ లూప్ రాయకుండా ఆ పాలిండ్రోమ్ కనుక్కోవడానికి ఏదైతే 2 పాయింటర్స్ పెట్టి ఇటరేట్ అవుతామో అదే 2 పాయింటర్ కోడ్ తోటి మనము నాన్ ఆల్ఫాన్యూమరిక్ కనుక్కొని అప్పర్ కేస్ టు లోవర్ కేస్ కన్వర్ట్ చేసి పాలిండ్రోమ్ కాదా చెక్ చేసుకోవచ్చా అనేది ఒక నెక్స్ట్ ఆప్టిమైజేషన్. సో అదే మనం ఎలా చేస్తామో చూద్దాం. ఆల్రెడీ మనం పాలిండ్రోమ్ ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు. సో ఇది పాలిండ్రోమ్ కనుక్కున్న దాంతో పాటు నాన్ ఆల్ఫాన్యూమరిక్ని రిమూవ్ చేయడం అండ్ అప్పర్ టు లోవర్ కేస్ ఎలా కన్వర్ట్ చేయడం చూద్దాం. ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, s = కర్లీ బ్రేసెస్ CAR $RAC, రైట్? అండ్ ఇంకోటి ఈ ఎగ్జాంపుల్ని విత్ 2 పాయింటర్ టెక్నిక్ మనము ఆ నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ ఎట్లా రిమూవ్ చేస్తాము అండ్ అప్పర్ టు లోవర్ కేస్ ఎట్లా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటే ప్రీవియస్గా మనం రిమూవ్ చేసినాం కదా, ఇప్పుడు రిమూవ్ చేయొద్దు. నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటే రిమూవ్ చేయొద్దు, జస్ట్ దాన్ని స్కిప్ చేయాలి. స్కిప్ చేయడం వల్ల మనము దాన్ని కంపారిజన్, లైక్ పాలిండ్రోమ్లో క్యారెక్టర్స్ కంపారిజన్ చేస్తాం కదా, దాన్ని అవాయిడ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్, మనం పాలిండ్రోమ్లో స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్స్ పెట్టుకుంటాం, రైట్? సో ఈ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్స్ ఒకవేళ నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటే మనం సింపుల్గా ఆ పాయింటర్స్ని మూవ్ చేయాలి నెక్స్ట్ క్యారెక్టర్కి. సపోజ్ ఇది నాన్ ఆల్ఫాన్యూమరిక్, రైట్? మనం ఏం చేయాలి, ఇది స్టార్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి మూవ్ చేయాలి. ఒకవేళ ఇది కూడా నాన్ ఆల్ఫాన్యూమరిక్ అయితే నెక్స్ట్ క్యారెక్టర్కి మూవ్ చేయాలి. సో అప్పుడు ఇక్కడికి వస్తుంది C దగ్గరికి. ఇది ఆల్ఫాన్యూమరిక్ కాబట్టి మూవ్ చేయొద్దు. ఇప్పుడు స్టార్ట్ పాయింటర్ మూవ్ చేసినాం, నెక్స్ట్ ఎండ్ పాయింటర్కి వద్దాం. బికాజ్ రెండు పాయింటర్స్ ఆల్ఫాన్యూమరిక్ ఉంటే కానీ మనం కంపారిజన్ చేయలేం, రైట్? సో అందుకోసమే నెక్స్ట్ పాయింటర్కి వద్దాం. నెక్స్ట్ పాయింటర్ వచ్చేసి ఎండ్ది. ఎండ్ కూడా ఆల్ఫాన్యూమరిక్ ఉంటే దాన్ని ఎండ్ మైనస్ చేయాలి. ఓకే, ఆల్ఫాన్యూమరిక్ అంటే మైనస్ చేసినాక ఆల్ఫాన్యూమరిక్
పాయింట్ కాకపోతే మళ్ళీ అది కూడా మూవ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఆల్ఫాన్యూమరిక్కి పాయింట్ అయింది, సో మనం అలానే ఉంచేయాలి. సో ఈ మనకు 2 స్టెప్స్ తీసుకున్నాం, రైట్? స్టార్ట్ అనేది ఆల్ఫాన్యూమరిక్ కాకపోతే మనం మూవ్ చేస్తున్నాం అంటిల్ ఆల్ఫాన్యూమరిక్ అయ్యేంత వరకు. ఎండ్ పాయింటర్ కూడా ఆల్ఫాన్యూమరిక్కి పాయింట్ కాకపోతే అది ఆల్ఫాన్యూమరిక్ వచ్చేంత వరకు మనం మూవ్ చేస్తున్నాం, రైట్? సో దానికి మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ ఆల్ఫాన్యూమరిక్ కాదా అని ఎట్లా చెప్తాం అంటే, ప్రీవియస్గా నేను చెప్పినట్టు ఒకవేళ మనకి క్యారెక్టర్ సి, సపోజ్ ఇది క్యారెక్టర్ సి, రైట్? ఈజ్ ఆల్ఫాన్యూమరిక్ అనేది ఫంక్షన్. క్యారెక్టర్ సి విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 to 9, అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉన్నా, ఆర్ క్యాపిటల్ ఏ జెడ్ ఈ రేంజ్లో ఉన్నా, ఆర్ స్మాల్ ఏ జెడ్ ఈ రేంజ్లో ఉన్నా మనం ఆల్ఫాన్యూమరిక్ అని చెప్తాం కదా. సో ఆ ఫంక్షన్ని కాల్ చేయాలన్నమాట కింద. సో మనకి శాంపుల్గా ఒక ఆల్గోరిథం రాస్తున్నాం. సో ఫస్ట్ స్టార్ట్ పాయింటర్, రైట్? స్టార్ట్ పాయింటర్ 0 దగ్గర ఉండాలి, ఎండ్ పాయింటర్ లెంత్ -1 దగ్గర ఉండాలి, రైట్? ఓకే, మనం పాలిండ్రోమ్కి మెయిన్ కండిషన్ ఏం చూసుకున్నాం? వైల్ కండిషన్ ఒకటి, వైల్ స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ ఉన్నంత వరకు మనము ఆ 2 పాయింటర్స్ని మూవ్ చేసుకుంటే కంపేర్ చేయాలి, రైట్? అది మెయిన్ కండిషన్. అండ్ ఇక్కడ మనము డైరెక్ట్ క్యారెక్టర్స్ని ఈక్వల్గా చెక్ చేసుకున్నాం, బట్ ఇప్పుడు అలా చెక్ చేసుకోవడానికి ఉండదు. ఫస్ట్ మనం నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ ఎలిమినేట్ చేయాలి కాబట్టి స్టార్ట్ క్యార్ ఎండ్ క్యార్ అని తీసుకుందాం. క్యార్ స్టార్ట్ క్యార్ ఎండ్ క్యార్. ఓకే, ఈ స్టార్ట్ క్యారెక్టర్లో ఎండ్ క్యారెక్టర్లో స్టార్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి, స్టార్ట్ అండ్ ఎండ్. స్టార్ట్ ఎస్ డాట్ క్యార్ యాట్, ఇవి జావా ఫంక్షన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ స్టార్ట్ క్యార్ ఆల్ఫాన్యూమరిక్ కాదా చూసుకోవాలి. నాట్ ఆల్ఫాన్యూమరిక్ అయితే మనం మూవ్ చేయాలి, రైట్? ఇవి నాట్ ఆల్ఫాన్యూమరిక్ అయితే స్టార్ట్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం మనం ప్రీవియస్గా అనుకున్నట్టు. అండ్ ఒకవేళ స్టార్ట్ ప్లస్ ప్లస్ చేసినాక ఒక పాయింట్ తర్వాత మనకి స్టార్ట్ అనేది ఆల్ఫాన్యూమరిక్కి పాయింట్ అయితే అప్పుడు ఎండ్ చూసుకోవాలి, రైట్? ఎండ్ చూసుకోవాలి కాబట్టి ఎల్స్ ఇఫ్ ఎండ్ కూడా ఈజ్ ఆల్ఫాన్యూమరిక్ కాదా చూసుకోవాలి, ఎండ్ క్యార్, రైట్? ఒకవేళ ఆల్ఫాన్యూమరిక్ కాకపోతే ఎండ్ మైనస్ చేయాలి, సో దట్ అవి మనకి ఆల్ఫాన్యూమరిక్ పాయింట్ అయినప్పుడే మనము కంపారిజన్ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు ఆల్ఫాన్యూమరిక్ పాయింట్ అయింది, నెక్స్ట్ ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి కాబట్టి ఎల్స్లో ఫస్ట్ కంపేర్ చేసుకునే దానికన్నా ముందు మనం వాటిని కన్వర్ట్ చేసుకోవాలి, రైట్? లోవర్ కేస్కి. సో లోవర్ కేస్కి కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంది, రైట్? ఈడ లోవర్ కేస్కి కన్వర్ట్ చేసుకున్న ఫంక్షన్. లోవర్ కేస్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది అప్పర్ కేస్ ఒక చెక్ చేసుకోవాలి. సో ఇది చిన్న ఒక ఫంక్షన్ రాసుకోవాలి, ఇఫ్ ఇట్ ఈస్ అప్పర్ కేస్ దెన్ ఓన్లీ కన్వర్ట్ టు లోవర్ కేస్ అని ఇఫ్లో ఇది రాసుకొని, ఎల్స్ లేకపోతే రిటర్న్ నార్మల్ క్యారెక్టర్ రిటర్న్ చేసేయాలి. ఇప్పుడు 2 క్యారెక్టర్స్ని లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ క్యార్ ఈక్వల్ టు కన్వర్ట్ టు లోవర్ కేస్, రైట్? అండ్ ఎండ్ క్యార్ వచ్చేసి కన్వర్ట్ టు లోవర్ కేస్. సో 2 లోవర్ కేస్ లెక్క కన్వర్ట్ చేయడానికి మనం మిగతా ఏం చేయాలి? యాజ్ యూజువల్ ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ స్టార్ట్ క్యారెక్టర్ ఎండ్ క్యారెక్టర్ ఈక్వల్ అయితే స్టార్ట్ ప్లస్ ప్లస్ ఎండ్ ప్లస్ ప్లస్ చేయాలి, లేకపోతే రిటర్న్ ఫాల్స్ చేయాలి, రైట్? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇఫ్ స్టార్ట్ క్యార్ నాట్ ఈక్వల్ టు ఎండ్ క్యార్, ఇది పాలిండ్రోమ్ చెక్ అనమాట. ఇక్కడ రిటర్న్ ట్రూ, రిటర్న్ ఫాల్స్ చేయాలి బికాజ్ అది పాలిండ్రోమ్ కాదు కాబట్టి. ఎల్స్ లేకపోతే మనం స్టార్ట్ ప్లస్ ప్లస్ చేయాలి అండ్ మైనస్ చేయాలి. సో ఇది ఆల్గోరిథం అనమాట. అండ్ మనకు మొత్తం వైల్ లూప్ అయిపోయాక రిటర్న్ ట్రూ చేయాలి, బికాజ్ వన్స్ అది క్రాస్ అయిపోయాక వైల్ లూప్ ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది? 2 పాయింటర్స్ క్రాస్ అయినప్పుడు, రైట్? అది రిటర్న్ ట్రూ చేయాలి. ఈవెన్చువల్గా ఇక్కడ చూస్తే ఈ ఆల్గోరిథం ప్రకారం మనం ఏం చేస్తున్నాం? స్టార్ట్ అండ్ ఎండ్ క్యారెక్టర్స్కి పాయింట్ అవుతుంది, అండ్ మనం స్టార్ట్ అనేది ఆల్ఫాన్యూమరిక్ వచ్చేంత వరకు మూవ్ చేస్తాం. ఈ కండిషన్ వల్ల ఈడికి వస్తుంది. నెక్స్ట్ ఎండ్ కూడా ఆల్ఫాన్యూమరిక్ వచ్చేంత వరకు మూవ్ చేస్తాం.
ఈడికి వస్తుంది, రైట్. అండ్ ఇప్పుడు ఒకవేళ ఆల్ఫాన్యూమరిక్ అయితే లోవర్ కేస్లో కన్వర్ట్ చేస్తాం. ఈ క్యాపిటల్ సి అనేది స్మాల్ సి అవుతుంది, ఈ స్మాల్ సి అనేది స్మాల్ సి ఉంటుంది. ఈ రెండు ఈక్వల్ అయితే మనకి స్టార్ట్ ప్లస్ ప్లస్ ఎండ్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం, రైట్. ఏ పాయింట్ అవుతాయి. సేమ్ ఏ అనేది నాన్ ఆల్ఫాన్యూమరిక్ కాదు, అంటే స్టార్ట్ అనేది నాన్ ఆల్ఫాన్యూమరిక్ కాదు, ఎండ్ అనేది నాన్ ఆల్ఫాన్యూమరిక్ కాదు, కాబట్టి రెండు లోవర్ కేసులకు కన్వర్ట్ అవుతాయి. అండ్ రెండు ఈక్వల్గా చెక్ చేసుకుంటాం. ఈక్వల్ కాబట్టి స్టార్ట్ ప్లస్ ప్లస్ ఎండ్ ప్లస్ ప్లస్ ఎండ్ ప్లస్ ప్లస్. సేమ్ ఆర్ నాన్ ఆల్ఫాన్యూమరిక్ కాదు కాబట్టి మనము రెండు చెక్ చేసుకుంటాం, రెండు ఈక్వల్గా చెక్ చేసుకుంటాం. రెండు ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ పాయింట్లో మూవ్ అవుతాం. ఇప్పుడు రెండు యాంపర్సన్ అండ్ సెమికోలన్కి పాయింట్ అవుతాయి. ఇప్పుడు స్టార్ట్ పాయింటర్ అనేది ఫస్ట్ స్టార్ట్ పాయింటర్ ఇఫ్ కండిషన్ స్టార్ట్ పాయింటర్ ఉంది కాబట్టి స్టార్ట్ పాయింటర్ ఆల్ఫాన్యూమరిక్ కాదా చెక్ చేసుకుంటుంది. ఇది నాన్ ఆల్ఫాన్యూమరిక్, సో ప్లస్ ప్లస్. స్టార్ట్ అండ్ ఎండ్ పాయింటర్ ఒకటే పొజిషన్ ఉంటాయి, ఇప్పుడు అది సెమికోలన్. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ పాయింటర్ మనకి ఇది నాన్ ఆల్ఫాన్యూమరిక్ కాబట్టి మళ్ళీ ప్లస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ప్లస్ అయినాక ఆ దగ్గరకు వస్తుంది, సో క్రాస్ ఓవర్ అయింది, రైట్. ఇది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఒక సపోజ్ మనకి ఇక్కడ సిఏ ఉంది కదా, సిబి ఉంది అనుకుందాం. బిఆర్ ఉంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ సిసి అయిపోయినాక బికి పాయింట్ అవుతుంది, ఏకి పాయింట్ అవుతుంది, రైట్. ఇవి నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ రిటర్న్ ఫాల్స్ వస్తుంది. సో అదనమాట ఆల్గోరిథం. న్యూమరికల్స్ కూడా మనకి సేమ్ అనమాట. సో ఇప్పుడు కోడ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. కోడ్ ఎగ్జిక్యూషన్ ఇన్ లీడ్ కోడ్ చూద్దాము. సో మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ ఇంట్యూషన్ వచ్చేసి ఏదైతే నాన్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటాయో అవి స్కిప్ చేయాలి. అది మెయిన్ థింగ్ ఈ 2 పాయింటర్ టెక్నిక్లో. ఆ స్కిప్ చేయడం వల్ల మనం ఎప్పుడు ఆల్ఫాన్యూమరిక్కి పాయింట్ అవుతాం. ఈ పాయింట్ కావడం వల్ల మనము దాన్ని పాలిండ్రోమా కదా చెక్ చేస్తాం. అండ్ మనకి కావాల్సింది ఇక్కడ 3 ఫంక్షన్స్, రైట్. ఈజ్ ఆల్ఫాన్యూమరిక్ కాదా చెక్ చేయాలి, అండ్ ఈజ్ అప్పర్ కేస్ కాదా చెక్ చేయాలి, అండ్ కన్వర్ట్ అప్పర్ కేస్ టు లోవర్ కేస్. సో ఫస్ట్ మనం ఈ 3 ఫంక్షన్స్ రాసుకుందాం. సో ఫస్ట్ ఆల్ఫాన్యూమరిక్ కాదా చెక్ చేద్దాం. బూలియన్ కాబట్టి ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ తీసుకుంటున్నాం. ఈజ్ ఆల్ఫాన్యూమరిక్ కాదా అని ఎట్లా చెక్ చేస్తాం, మనం ఆల్రెడీ నోట్ ప్యాడ్లో డిస్కస్ చేసాం. లైక్ రేంజ్ చెక్ చేస్తాం, రైట్. రిటర్న్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే అండ్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అయితే ఇది ఒక ఆల్ఫాన్యూమరిక్. ఇది కాకుండా లోవర్ కేస్లో ఉందనుకోండి, సపోజ్ సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అండ్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అయినా ఆల్ఫాన్యూమరిక్. ఆర్ ఒకవేళ న్యూమరికల్స్ ఉన్నాయనుకోండి, సి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉన్నా మనకు ఆల్ఫాన్యూమరికే. సో ఇది ఆల్ఫాన్యూమరిక్ చెక్ చేయడం. నెక్స్ట్ ఈజ్ అప్పర్ కేస్, రైట్. అసలు అప్పర్ కేసా కాదా, ఇది ఎందుకంటే మనం కన్వర్ట్ చేసేటప్పుడు అప్పర్ కేస్ అయితేనే కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అప్పర్ కేస్ క్యాసి రిటర్న్ మనకి అప్పర్ కేసా కాదని ఎలా వస్తుంది, ఇదే కండిషన్, రైట్. ఈ కండిషన్ ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఒకవేళ డూప్లికేట్ కోడ్ అనిపిస్తే దీన్ని తీసేసి ఈజ్ అప్పర్ కేస్ అని ఇక్కడ మెథడ్ కాల్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కన్వర్ట్ టు లోవర్ కేస్, రైట్. కన్వర్ట్ టు లోవర్ కేస్ ఎట్లా వేసుకోవచ్చు, యాజ్ ఎ సైడ్ మనకు ఫార్ములా తీసుకున్నాం. ఫస్ట్ దీన్ని రిటర్న్ మనము ఈ క్యార్ని ఇంటి లెక్క కన్వర్ట్ చేయాలి. అది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. క్యార్ని ఇంటి లెక్క కన్వర్ట్ చేసినాక -65 తోటి చేయాలి, బికాజ్ ఇది అప్పర్, అంటే ఇది డెఫినెట్గా మనం అప్పర్ కేస్ అయితేనే చేయాలి. కాబట్టి మనం దీంట్లో ఏం చేసుకోవాలంటే కన్వర్ట్ టు లోవర్ కేస్ కదా. కన్వర్ట్ టు లోవర్ కేస్ అంటే ఎప్పుడైతే అప్పర్ కేస్ ఉంటుందో లోవర్ కేస్ కన్వర్ట్ కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ అప్పర్ కేస్ చెక్ చేసుకోవాలి. ఈజ్ అప్పర్ కేస్, ఆ క్యారెక్టర్ అప్పర్ కేస్ అయితే లోవర్ కేస్ కన్వర్ట్ కావాలి, రైట్. ఈజ్ అప్పర్ కేస్ అయితే రిటర్న్. ఇప్పుడు మనము యాక్చువల్ కన్వర్షన్ లాజిక్ రాస్తున్నాం. ఫస్ట్ సిని ఇంటిజర్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాం, లైక్ క్యారెక్టర్ని ఇంటిజర్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాం. సో మనకు ఆస్కి వస్తుంది. ఆస్కి -65 చేస్తాం, ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్ కాబట్టి అది బేస్ ఏ క్యాపిటల్ లెటర్స్కి A65 కాబట్టి 65 చేస్తాం. సో ఒక నెంబర్ వస్తుంది దానికి. సో అది +97 చేస్తే స్మాల్ లెటర్ కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఎల్స్
ఇప్పుడు ఇది కన్వర్ట్ చేసినాక న్యూమరికల్ ఉంటుంది కాబట్టి అన్నిటిని క్యార్ లెక్క మళ్ళీ టైప్ కేస్ చేయాలి. రిటర్న్ సి. ఒకవేళ అప్పర్ కేస్ కాకపోతే అది రిటర్న్ చేసేయాలి. ఏదర్ నాన్ న్యూమరిక్, ఏదర్ న్యూమరిక్ ఆర్ లోవర్ కేస్ అయితే రిటర్న్ చేసేయాలి, రైట్. అండ్ ఈ ఫంక్షన్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ కూడా వస్తుంది, కాకపోతే మనం అది వాడడం నాన్ ఆల్ఫా. సో ఇప్పుడు మనం 3 ఫంక్షన్స్ డిఫైన్ చేసుకున్నాం. ఈ 3 ఫంక్షన్స్ డిఫైన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కోడ్ స్టార్ట్ చేద్దాం, లైక్ లాజిక్. ఫస్ట్ మనం లెంత్ కనుక్కోవాలి. ఇంట్ లెంత్ ఈక్వల్ టు ఎస్ డాట్ లెంత్, లైట్ లెంత్. నెక్స్ట్ ఇంట్ స్టార్ట్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ కావాలి. ఎండ్ షుడ్ బి లెంత్ -1, రైట్, 2 పాయింటర్స్, లెంత్ -1. ఇప్పుడు వైల్ లూప్ యాజ్ ఎ సైడ్. ఇప్పుడు ఈ స్టెప్ 2 అనమాట. వైల్ లూప్ రాసుకోవాలి. వైల్ లూప్ లో ఎప్పటి వరకు వెళ్ళాలి? 2 క్రాస్ ఓవర్ అయ్యేంత వరకు, రైట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్. 2 క్రాస్ ఓవర్ అయ్యేంత వరకు వెళ్ళాలి. మనము ఈ ఫస్ట్ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ లో మనం ఏం చేస్తున్నాం అంటే యాజ్ ఎ సైడ్ మనకి 2 పాయింటర్స్ ఆల్ఫా న్యూమరిక్ పాయింట్ అయ్యేంత వరకు ఈ ఇఫ్ అండ్ ఎల్స్ ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితేనే ఉంటాయి. ఈజ్ ఆల్ఫా న్యూమరిక్, ఇక్కడ కాపీ పేస్ట్ చేసి సారీ ఎస్ డాట్ క్యార్ యాట్ స్టార్ట్. ఒకవేళ ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే స్టార్ట్ ప్లస్ ప్లస్ చేయాలి, రైట్. ఎల్స్ ఇఫ్ సేమ్. ఒకవేళ క్యార్ ఎండ్ ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే ఎండ్ మైనస్ చేయాలి, రైట్. అండ్ ఎల్స్లో ఇప్పుడు 2 ఆల్ఫా న్యూమరిక్ పాయింట్ అవుతున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 2 క్యారెక్టర్స్ని లోవర్ కేస్ లెక్క కన్వర్ట్ చేయాలి, రైట్. సో క్యార్ స్టార్ట్ క్యార్ ఈక్వల్ టు కన్వర్ట్ టు లోవర్ కేస్. ఇది కాపీ చేసుకుందాం. కన్వర్ట్ టు లోవర్ కేస్ ఎస్ డాట్ క్యార్ యాట్ స్టార్ట్, రైట్. అండ్ క్యార్ స్టార్ట్ ఎండ్ క్యార్ ఎస్ డాట్ క్యార్ యాట్ ఎండ్. ఇఫ్ ఇప్పుడు మనకు లోవర్ కేస్ కన్వర్ట్ అయిపోతాయి. అవి 2 ఈక్వల్ కాదు క్లిక్ చేస్తాం. ఒకవేళ న్యూమరికల్స్ ఉంటే లోవర్ కేస్ లెక్క కన్వర్ట్ కాదు, అవే రిటైల్ అవుతాయి. బికాస్ మనం ఇక్కడ అప్పర్ కేస్ అయితేనే దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అది మనకి అవసరం లేదు. అంటే లైక్ నాట్ ఈక్వల్ టు ఎండ్ క్యార్, రైట్. నాట్ ఈక్వల్ టు అయితే రిటర్న్ చేసేయాలి, రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు అవి 2 ఈక్వల్ అయినాయి అనుకో, మనం నెక్స్ట్ పాయింటర్స్కి చెక్ చేసుకోవాలి. స్టార్ట్ ప్లస్ ప్లస్ అండ్ మైనస్, సో దట్ దీని ద్వారా మనం అచీవ్ చేయగలుగుతాం రిటర్న్. ఒకవేళ వైల్ లూప్ మొత్తం అయిపోయింది అనుకో, బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు 2 క్రాస్ ఓవర్ అయినాయి కాబట్టి, అంటే ప్రతి క్యారెక్టర్ ఏదైతే ఇటరేట్ అయిందో అవన్నీ ఈక్వల్ కాబట్టి మనము ఏమని చెప్పొచ్చు అంటే అది పాలిండ్రోమ్ అని. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సారీ, క్యార్ సీడ్ స్టార్ట్ క్యార్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. యా, సబ్మిట్. యా, సో ఫస్ట్ అప్రోచ్ ఏదైతే చెప్పానో అది మీరు కోడింగ్ మీరు ప్రాక్టీస్ చేయండి. యా, థ్యాంక్స్.